మామా కాక్. ఈరోజు మనం చీజ్ మరియు పర్స్లెన్ సమోసాలు తయారు చేయబోతున్నాం, కాబట్టి మా వెంట ఉండండి. ప్రారంభించే ముందు ఈ క్రింది పదార్థాలను సిద్ధంగా ఉంచండి. సమోసా షీట్లు, సన్నగా తరిగిన పర్స్లెన్ ఆకులు, అర టీ స్పూన్ నూరిన ఎర్రమిరప, తురిమిన క్రాఫ్ట్ చీజ్. మొదట ఒక సరైన గిన్నెలో క్రాఫ్ట్ చీజ్ను తురిమి పెట్టండి. తర్వాత అందులో సన్నగా తరిగిన పర్స్లెన్ను కలపండి. ఆపై అర టీ స్పూన్ నూరిన ఎర్రమిరప వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి. అవి పూర్తిగా కలిసే వరకు. ఇలా పూరణ సిద్ధమవుతుంది. ఒక టేబుల్ స్పూన్ మైదాను కొద్దిగా నీటితో కలిపి మృదువైన అంటుకునే పేస్ట్ తయారుచేయండి. ఇప్పుడు సమోసా షీట్లను మడిచి సిద్ధం చేసిన పూరణను లోపల పెట్టి త్రిభుజాకారంగా చేయండి. అదనపు అంచులను కత్తెరతో కత్తిరించి చివరి అంచుపై కొద్దిగా మైదా పేస్ట్ రాసి బాగా అంటించండి, వేయించే సమయంలో తెరుచుకోకుండా ఉండేందుకు. ఒక పాన్లో సరిపడా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడిగా అయిన తర్వాత సమోసాళ్ళు వేసి అవి బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు మెల్లగా తిప్పుతూ వేయించండి. ఇదే చీజ్ మరియు పర్స్లెన్ సమోసాల చివరి రూపం. రుచికరమైనది మరియు కరకరలాడేది. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.